ఎంఎస్కి ఆత్మీయ మిత్రుడు బ్రహ్మానందం గారు. అందరికీ నా నమస్కారాలు. ఇది సంస్మరణ సభ కాదు. ఫస్ట్ పాయింట్, అందరూ హ్యాపీగా యాక్టివ్గా ఉండొచ్చు. అందులో ఎంఎస్ గురించి తలుచుకునేటప్పుడు ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఎంఎస్ నారాయణ జీవిత కథ అని క్యాప్షన్తో సూరపరాజు కుమార్ గారు ఈ పుస్తకాన్ని రచించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంఎస్ నారాయణ అతను మనందరికీ తెలిసింది ఒక హాస్య నటుడుగా మాత్రమే. కొద్దిమందికి, చాలామందికి హాస్య నటుడుగా మాత్రం తెలుసు. కొంచెం ఎక్కువ మందికి సాహితీవేత్తగా తెలుసు. కొద్దిమందికి మాత్రమే అన్ ఇంటెలెక్చువల్ జీనియస్ అని తెలుసు. అందరూ జాగ్రత్తగా పరిశీలించగలిగితే హీఈస్ లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇదేదో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎంఎస్ నారాయణని పొగట్టడం కోసం చెప్పేది ఇందులో డిస్మల్ 0.1% కూడా లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంతటి మహానుభావుడు ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ నేను ఒక తల్లికి పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా అన్నయ్య అని పలకరించేవాడు. అన్నయ్య అని కూడా ఇప్పుడు అండు, అన్నయ్య గారు. ఆ సంస్కారం ఆయనలో ఉంది. అంతటి మంచి సంస్కారవంతుడు, విద్యావేత్త. ఆయనతో మాట్లాడుతుంటే చాలామందికి తెలియని విషయం అండి. కొంతమందికి భరణి లాంటి వాళ్ళకో లేకపోతే ఉత్తేజ్ లాంటి వాళ్ళకో తెలిసినటువంటి విషయం. కామెడీ చేస్తాడు అనుకో. ఆయన ఏదైనా ఒక చిన్న చమత్కారం కానీ చిన్న కామెడీ కానీ చేస్తే అందులో విట్ ఉంటుంది, అందులో ఇంటెలెక్చువాలిటీ ఉంటుంది, అందులో ఇంటెలిజెన్స్ ఉంటుంది, అందులో ఒక థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. ఎంత గొప్పగా అలవోకగా అనగలిగినటువంటి మనిషి. ఎన్నో జోక్స్. ఇప్పుడు మాకు మేము రెగ్యులర్గా బహుశా ఎంఎస్ నారాయణ గారు మరణించిన తర్వాత రోజుకి ఒక్కసారైనా ఎంఎస్ గురించి కానీ ఎంఎస్ ప్రస్తావన లేకుండా బహుశా నా జీవితం ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు లేదు. ఎక్కడైనా నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే ఆ సందర్భానికి తగినట్టు అంత ఈజీగా అలవోకగా హాస్యాన్ని పండించగలిగినటువంటి నటుడు అనడం కంటే అంత అద్భుతమైనటువంటి విద్యావేత్త. ఆయన్ని కదిలిస్తే, సాహిత్యం వైపు కదిలిస్తే దాని లోపలికి వెళ్తాడు, నటన వైపు కదిలిస్తే దాని లోపలికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా అంతు చూసి కానీ పైకి రానటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి అతి తక్కువ మంది తెలుగు చలనచిత్ర నటుల్లో ఎంఎస్ నారాయణ గారు ఒకరు. నాకు ఎంఎస్ నారాయణ గారు అంటే ఎంత ఇష్టం అంటే, ఏదో ఎంఎస్ నారాయణ గారు అనాలంటే అది ఒక రకంగా ఉంది. ఎంఎస్ నారాయణ తను ఈ చలనచిత్ర పరిశ్రమలో తను ఉంటూ ఫిలిం ఫీల్డ్లో, అన్నయ్య ఏదో ఉన్నాం, చేస్తున్నాం, కామెడీ అని అనుకుంటున్నాం, ఒక్కోసారి ఇదే కామెడీ ఏమో అని అనుకుంటున్నాం అంటూ తనకి కామెడీ అంటే ఏంటో తెలుసు, కామెడీ యొక్క సబ్స్టెన్స్ అంటే ఏంటో తెలుసు, మేము చేస్తున్న కామెడీ ఏంటో కూడా తెలుసు. కాబట్టి ఆ వివక్ష తెలిసి కూడా కామెడీ చేయడం బతుకు తెరువు కోసం అనండి, లేకపోతే ఇంకో దానికో జీవన విధానంలో. ది కంట్రీ లైక్ ఇండియా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటే కానీ చాలా గొప్పవాడు, కానీ ఇండియా లాంటి కంట్రీస్లో పుట్టినందుకు అంతో ఇంతో భార్య పిల్లలకి ఏర్పరచుకోవాలి అనేటువంటి ఆలోచనతో సంపాదన కోసం చేసేటువంటి, కానీ కామెడీ యొక్క దానిలో ఉన్నటువంటి అంతర్భాగం తెలిసినటువంటి వ్యక్తి ఎంఎస్ నారాయణ. అటువంటి వ్యక్తిని తను చివరి క్షణాలు అనే మాట చెప్పడం అంటే కొంచెం బాధగా ఉంది. అంత తొందరగా మరణించవలసినటువంటి వ్యక్తి కాదని ఎందుకంటున్నానంటే, అంత గుండె దిట్ట ఉన్న మనిషిని. నిజంగా మరణానికే రూపం ఉంటే దాంతో ఎంత ఫైట్ చేసేవాడో నాకు తెలుసు. దాన్ని మెడబట్టుకొని బయటికి గెంటేసేవాడు కూడా. కానీ ఎలా ఉందంటే, జింకకి కాళ్ళు లేక చిక్కదు, కాలం వచ్చి చిక్కుతుంది.
పరిగెట్టలేక కాదు, పరిగెడుతూనే ఉంటుంది. ఎంత పరిగెట్టగలదో అంత పరిగెట్టగలదు. కానీ వీ హ్యావ్ టు బెండ్ అవర్ హెడ్ బిఫోర్ ది డెస్టినీ. అలాగా అంతటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోయిందంటే నిజంగా బాధగానే ఉంది. బాధగా ఉండటం కంటే, బాధగా ఉంది చాలా ఇదండి అని చెప్పడం కంటే, ఏదో మన బంధువునో మనకు కావాల్సిన వాడినో మన దగ్గర ఎక్కడో ఏదో ఒక చిన్న వెలితి కనిపించేంతటి మహత్తరమైనటువంటి మనిషి. తర్వాత ఏదైనా ఒక టైం అంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడుతుంటారు అనుకోండి, అన్నయ్య నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్తున్నాను, నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? ఇంటి దగ్గరే ఉన్నా, వస్తాడు, మాట్లాడతాడు, గబగబా మాట్లాడి అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చిందంటే, సార్ బయలుదేరారా అన్నారు అనుకోండి, అక్కడి నుంచి ఎవరో, ఇంకా అక్కడి నుంచి అలజడి స్టార్ట్ అవుతుంది. టైం టైం టైం. ఎంత మంచి మాట అనేవాడంటే, మనం లేట్గా వెళ్ళకూడదు అన్నయ్య. లెక్చరర్గా చేసేటప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది విద్యార్థులు ఎందుకు లేట్గా వచ్చామని అడిగిన వాళ్ళం. మనం లేట్గా వెళితే ఏం బాగుంటుంది? ఇలాంటివి అంటే ఎంఎస్ నారాయణ, ఇందులో మీరందరూ నవ్వారు. నవ్వుతో పాటు ఒక సిన్సియారిటీ ఉంటుంది, నవ్వుతో పాటు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, నవ్వుతో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. అది ఎంఎస్ నారాయణ. ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు చాలామంది సహనటులు ఉన్నారు. అందరం కామెడీ చేస్తాం, అందరం నవ్విస్తాం, ఎవరి స్టైల్లో వాళ్ళు నవ్విస్తాం. నవ్వు వెనకాల ఒక చిన్న అందం కావాలి. గుండె హనుమంతరావు గారు ఉంటే సరదాగా మాట్లాడేది, గుండె హనుమంతరావు గారు అని అన్నాడు, చాలా మంచి ఆర్టిస్ట్ అండి అన్నాడు. అనగానే గుండె హనుమంతరావు థ్యాంక్స్ అండి అన్నాడు. అది ఆయనకే తెలిసి ఇంకెవరికి తెలియదు అన్నాడు. నేను ఒకసారి విగ్గు పెట్టుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది, గెటప్ బాగుంది కదా అని, ఎంఎస్ గెటప్ ఎలా ఉందిరా అన్నాను. అటు తిరిగి ఉన్నాడు. ఎలా ఉందంటే చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. అటు తిరిగి చెప్తావు ఏంటరా అన్నాను. చూడకుండా చెప్తావు ఏంటి? చూసినా అదే ఆన్సర్ అయినప్పుడు చూస్తే మాత్రమే, చూడకపోతే మాత్రం. ఇలాగా ఒకటి కాదండి, ఏంటంటే ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తను రాసినటువంటి జోక్స్ అన్ని కలిపి కోనపరాజు గారు చెప్తే మంచి జోక్స్ బుక్ ఒకటి తయారవుతుందేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇతను వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, సుబ్బరాజు అని. అతన్ని ఎక్కించుకొచ్చాడు ఒకసారి మా ఇంటికి. బయట ఎవరో సుబ్బరాజు ఉన్నట్టున్నాడు, అతన్ని లోపలికి తీసుకురా. లోపల ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే లే అన్న, లోపల అతను గౌరవించాల్సినంత ఏం లేదు, ఎక్కడున్నా ఒకటే అంటే ఆ మాట విరుపులో ఒక అందం. గౌతమ్ రాజు యాక్ట్ చేస్తున్నాడు ఏదో సీన్లో, చూశాడు అక్కడ. గౌతమ్ రాజు ఏదైనా ఉంటే ఇప్పుడే చేశారు, ఇంక నీకు లేవు సీన్స్ అన్నాడు. అలాగా ఒక ఈజీ, దానిలో చిన్న చమక్ ఉంటుంది, దానిలో ఒక అందం కూడా ఉంటుందండి. ఇప్పుడు మన ఏదో సినిమాలో పాడుతూ పాడుతూ హీరో బ్లడ్ కక్కుని ఇలా ఉంటే ఎందుకనే అన్న అవసరంగా అలా పాడతాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకుని వచ్చి మళ్ళీ పాడుకోవచ్చు కదా, మనం ఇక్కడే కొంటున్నాం. అందులో ఎంత మీనింగ్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటివి కోకొలలు నేను ఊరికే మామూలుగా తన మీద ఉన్న అభిమానంతో చెప్పడం తప్ప, ఇంతటి అంటే ఏదైనా నువ్వు ఎక్కడున్నావు అంటే హ్యాపీ మండే అన్నయ్య అని వాడు వస్తాడు. ఒకసారి హ్యాపీ మండే అంటాడు ఏంటి అనుకున్నాను. ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కాదు, బర్త్డే కాదు, మరి ఏదో ఒకటి చెప్పాలి. నీకు చెప్పాలనుకున్నప్పుడు ఏదో మాట అందాం కదా అని హ్యాపీ మండే అన్నయ్య అన్నాను అంటాడు. ఇలాగ నేను ఎన్నని, ఒకటి రెండు కాదు, ఐ మిస్డ్. ఇలాంటి జీవితాన్ని ఒక లైఫ్ని ఇచ్చినట్టు నాకు, ముఖ్యంగా మిగతా వాళ్ళతో నాకు ఆయన ఎంత పరిచయం ఉందో ఏంటో నాకు తెలియదు. నా వరకు మాత్రం నేను ఐఎమ్ మిస్సింగ్ ఎంఎస్ నారాయణ లైక్ ఎనీథింగ్. సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ప్రతి చోట కనిపిస్తుంది. నేను అన్నాను, అరే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు వస్తుంది, ఇది తయారు చేయాలంటే చాలా బాధగా ఉంది. డైరెక్టర్ పేర్లు, సినిమాల పేర్లు, ఆర్టిస్టుల పేర్లు ఇవన్నీ ఎవరు చేస్తారంటే, సింపుల్గా నేను కారు దిగుతున్నాను, నా వెనకాల కారులో తను ఇద్దరం దిగి మా ఇంటికి వెళ్తున్నాం. అన్నయ్య డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే పద్మశ్రీస్, పద్మభూషణ్స్, డాక్టరేట్స్ ఆర్ డిసైడెడ్ బై ది హ్యూమన్ బీయింగ్స్, బట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విల్ బి డిసైడెడ్ బై ది రికార్డ్స్ అన్నాడు. అది అతను ఒక్కడే అనగలడు, చాలామంది అంటారు. కానీ అందులో ఇక అక్కడి నుంచి ఆ మాట విన్న తర్వాత మనకు ఎలా ఉంటుందండి. అందుకే ఈ పుస్తకంలో కూడా పూర్ణపరాజు గారు మెన్షన్ చేశారు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. అటువంటి వారి మీద ఒక పుస్తకం తీసుకురావాలనే భావన
స్నేహం. స్నేహం అంటే ఎంఎస్ నారాయణ గారితో స్నేహం చేయడం అనేది కత్తి మీద సాము. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ క్షణంలో ఎట్నుంచి ఎటు వెళ్తాడో అనేది. అందుకని ఒకసారి స్నేహం గురించి మాట్లాడుతూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మాట్లాడుకోం, భోజనాలు చేస్తాం, ఇంకొకరిని ఎవడో పులుసుకుంటాం, ఒకరిని బాధ పెడతాం, మనం బాధపడతాం. ఇవన్నీ కలిపితేనే కదన్నయ్య స్నేహం అన్నాడు. దట్ ఈస్ ఎంఎస్. అటువంటి స్నేహపాత్రుడైనటువంటి ఎంఎస్, వ్యక్తిగతమైన ఎంఎస్, ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి ఎంఎస్, మహా హాస్యనటుడు. హాస్యనటంలో అతను వేరే ఒళ్ళు చించుకునో తలబద్దలు కొట్టుకునో ఇంకోటి చేసి నవ్వించాల్సిన అవసరం లేని హాస్యనటుడు. ఇట్ ఈస్ ప్రూవ్డ్. అటువంటి హాస్యనటుడు మీద ఆ స్నేహాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే కోనపరాజు కుమార్. ఆ రోజు ఆయన మరణించిన దగ్గర నుంచి నేను ఇవాళ వరకు చూస్తున్నాను. ఆయన వెంటబడి ఆ పుస్తకం తీసుకుని ఈయన ఉండగానే ఈ పుస్తకం స్టార్ట్ చేశారు. ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలనుకోవడం, పూర్తి చేయడానికి ఒక రకమైన ఇష్టం కావాలి, మనిషి మీద ఇష్టం ఉండాలి. ఇందాక జగన్నాథ్ శర్మ గారు చెప్పినట్టు ఊరికేదో పుస్తకం మనం ఆయన మీద రాస్తున్నాం కాబట్టి మనం రాసేద్దాంలే అని అనుకోవటం కాకుండా వాళ్ళిద్దరూ కలిసి ఎవరిని పట్టుకొని ఎవరి ద్వారా దీన్ని జాగ్రత్తగా చేయించి ఒక అందమైనటువంటి పుస్తకాన్ని చిరస్థాయిగా తెలుగు వాళ్ళ గుండెల్లో పుస్తక రూపంలో ఉండిపోవాలి ఎంఎస్ నారాయణ అనేటువంటి అభిప్రాయంతో కోనపరాజు గారు చేసినటువంటి ప్రయత్నాన్ని, ఆయన్ని నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. స్నేహానికి ప్రతిరూపం అనిపిస్తుంది. ఎవడండి ఈ రోజుల్లో ఏదో ఇవాళ ఇలా జరిగిందంటే ఇంకా 2 రోజుల తర్వాత మనం మర్చిపోయాం అనుకుంటాం, 4 రోజుల తర్వాత ఇంకా మర్చిపోయాం అనుకుంటాం. ఈ రోజుల్లో ఎవరున్నారు? కానీ అక్కడ విక్రమ్, శశి అంటే వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమ అంటే ఇంత అని చెప్పడానికి లేనంత, అంత ఇష్టం. విక్రమ్ అంటే అంత ఇష్టం. పిల్లలిద్దరి కోసం వచ్చేవారు. ఏదో లేనయ్యా, ఏదో ఈరోజు కష్టపడ్డాం అనుకో, అంతో ఇంతో వస్తుంది, పిల్లలకి ఉంటుంది. దట్ ఈస్ ఎంఎస్. రూపాయి విలువ తెలిసినవాడు ఎంఎస్. అటువంటి వాడి మీద పుస్తకం రాయాలనేటువంటి అభిప్రాయం కలగటం కోనపరాజు గారిని, ఆయనకి అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి ప్రసాదమూర్తి గారు. ఆయన రాసినటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఒక గేయం ఆయన మీద రాశారు. అంటే ఎవరికి తెలిసిన విద్య వాళ్ళు ప్రదర్శించి ఎంఎస్ నారాయణని మనం ప్రస్తుతించాలి, ఎంఎస్ నారాయణని మనం గొప్పగా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయలేం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంతమంది ఇంట్రెస్టింగ్గా వచ్చి కూర్చుని, సహనంతో కూర్చుని మీరందరూ ఇలా చేస్తున్నారు, చూస్తున్నారు, అభినందిస్తున్నారంటే ఎంఎస్ నారాయణ జీవితం చిరస్మరణీయం, ధన్యం. ఆ తర్వాత ఈ పుస్తక ఆవిష్కరణలో ఒకసారి చాలాసార్లు మేమందరం కలిసి కూర్చున్నాం. తనికెళ్ళ భరణి, తర్వాత ఇంకా చాలామంది. ఏంటో బ్రహ్మన్నా బాగున్నావా అనే ధర్మవరపు లేడు, అన్నయ్య గారు బాగున్నారా అన్న ఎంఎస్ లేడు, ఎక్కడున్నావు రమ్మంటావా అనే ఏవిఎస్ లేడు, అన్నా ఎక్కడున్నావే శ్రీహరి లేడు, ఆహుతి ప్రసాద్ లేడు, ఒక కొండవలస లేడు. వీళ్ళందరూ లేరు అని అనుకోవడానికి సంవత్సర కాలం పట్ల కరెక్ట్గా 1.5 yearలో అందరూ ఎటువంటి సర్దుకున్నారు. ఈ లోటు మనం మామూలుగా ఆయన లేని లోటులు తీర్చలేనిది అంటాం చూడండి, అలాగా వీళ్ళు లేని లోటు నిజంగా తీర్చలేం. తర్వాత కుర్రకారు వస్తున్నారు. లడ్డెంకం, ఇంకొక ఎంఎస్ నారాయణ, ఇంకో ధర్మవరపు, ఇంకో ఆహుతి ప్రసాద్, ఇంకో శ్రీహరి, ఇంకొక ఏవిఎస్, ఇలాగా ఎంతోమంది రావాలి, మిమ్మల్ని నవ్వించాలి. ఎంతమంది నవ్వించినా వీడు మాత్రం నవ్వించడమే కాదు, చిరస్మరణీయంగా గుండెల్లో ఉండిపోతాడు. ముఖ్యంగా ఎంఎస్ నారాయణ ఈ ముఖ చిత్రాన్ని వేసిన వారు శ్రీనివాస్. ఆయన ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి కనబడితే బెటర్.
ఎందుకంటే కొంతమంది బొమ్మలు వేస్తే వాళ్ళ మేనమామ పోరికలు కూడా ఉండవు. ఈయన చెప్పినా కూడా ఊరుగవా పాప ఆయన ఎందుకు అవుతారండి. అందువల్ల ఈ వాసు గారు ఈ బొమ్మని ఎంత అద్భుతంగా ఎంఎస్ నవ్వు, అదొక అందమైన నవ్వు ఎంఎస్ నారాయణ. ఈయన ఈ చిత్రాన్ని నాకు తీసుకొచ్చి చూపించిన తర్వాత కూనపరాజు గారు, ఎవరండి ఈ బొమ్మ వేస్తుంది అన్నారు. ఫలానా వాళ్ళండి అన్నారు. ఆయన చూడాలని ఉందండి అన్నాను నేను. దానికి ఏముందండి, మనం అంటే మంచివాడండి, బాగా మాట్లాడతాడు అది ఇదంటే ఫోన్ చేసి ఎవరండి వాసు అన్నాను. అవునండి అన్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్ అన్నాను. నవ్వాడు. ఎవడన్నా నవ్వుతాడండి? పక్క నవ్వుతున్నాడు ఆయన. ఏంది నవ్వుతున్నారేంటండి మీరు అన్నాను నేను. ఆ వాయిస్ గమనించలా. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ నా దగ్గరికి ఏమొచ్చి పీక్కుంటాడు అనేది. నా దగ్గరికి ఎందుకు వస్తారు, అంతకంటే జోక్ ఇంకేంటి అనేది, అంతే తప్ప అంతకంటే ఏం లేదు. సో ఆయన ఈ బొమ్మ ముఖ చిత్రాన్ని ఒక అందమైనటువంటి పుస్తకానికి కావాల్సిన విధంగా చేసిన వ్యక్తి. ఈ పుస్తక ప్రచురణకి సాయపడ్డటువంటి అందరికీ కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి కూనపరాజు కుమార్ గారికి నేను కొంచెం అధిక ప్రసంగం చేసినా ఏమంటారులే, ఎందుకంటే భరణికి ఒక ధైర్యం ఉంది, ఇప్పుడు మాట్లాడగానే వెళ్ళిపోతాడు, మనకి ప్రాబ్లం ఉండదని. కాబట్టి ఎంఎస్ నారాయణ గారి ఫంక్షన్ కాబట్టి నా తమ్ముడు, నాకు అత్యంత ఆప్తుడు, నాకు కావలసినటువంటి మనిషి, నేను పోగొట్టుకున్న మనిషి నా ఎంఎస్ చిరకాలం నా గుండెల్లో ఉంటాడు, మీ గుండెల్లో ఉంటాడు. తెలుగువాడు బతికున్నంత కాలం ఎంఎస్ వాళ్ళ జీవితాల్లో ఉంటాడు. నమస్తే. Hi viewers, this is Shashikiran Narayana. Please watch and subscribe Newstone Media.